కృత్రిమ మేధస్సు సదస్సు జరుగుతుంది. నాకు కొంత మేధస్సు ఉందని అందరూ అంటుంటారు. కృత్రిమ మేధస్సు మాత్రం లేదు నాకు. దాని గురించి వింటేనే భయం పుడుతుంది నాకు. అదే కృత్రిమ మేధస్సు కలిగి ఉండడం తప్పని నేను అన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను చెప్పారు కృత్రిమ మేధస్సు అని. దాని గురించి ఆలోచిస్తూ ఆయన తన పద్ధతిలో మానవ్ అని చెప్పని ఒక కొత్త పదాన్ని సృష్టించి MANAVA అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెక్నాలజీ విషయంలో చాలా ముందుకు వెళుతూ ఉన్నారు. మన టెక్నాలజీని అభివృద్ధి తీసుకెళ్లి మన యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ ఈ డార్లో మోడల్ ఆంథ్రోపిక్ CEO గారు రాసిన ఒక వ్యాసం చదివాను. ది అడిసలెన్స్ ఆఫ్ టెక్నాలజీ అని సారాంశం చదివితే, అలాగే మన పూర్వ ఆర్థిక మంత్రి చిదంబరం గారు కూడా రాశారు. సకల వృత్తి రంగాల్లో కార్మిక మార్కెట్లను కృత్రిమ మేధస్సు మునుపెన్నడూ చూడని రీతిలో మహావేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. చాలా మంది ఉద్యోగాలను, ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలను సమీప భవిష్యత్తులోనే మటుమాయం చేస్తుందని ఆయన డేరియా గారు పేర్కొన్నారు. ఈ యొక్క సంభావ్య వాస్తవం భయం కలిగించడం లేదా? భారతదేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుల పక్షపాతాలు నేర్పితే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొడితే ఊహించుకుంటేనే భయంకరంగా లేదా? అందువల్ల ఇవన్నీ వణుకు పుట్టిస్తున్న భయాలు. ఆ మాటలు చెప్పి నేను మీ ఏఐకి దూరంగా ఉండండి అని చెప్పి నేను చెప్పడంలే. భయాలను పోగొట్టే విధంగా ఆ ఏఐని అదుపులో చేసుకొని మనము వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ ఉద్యోగాలు ఒక ఆందోళన అయితే, నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. AI వస్తే ఎక్కువ వాయు వరుసలో మర్చిపోతారేమో భయం నాకు. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. నీలాగా ఇంకొకటి రావచ్చు, ఇంట్లోకి తప్పుడు పని చేసి ఇంకొక మనిషిగా మారిపోవచ్చు. నువ్వు చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, వినిపించవచ్చు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి? దీన్ని నైతిక పద్ధతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్ధంగా AIని ఎలా ఉపయోగించాలి, ఇది మన ముందున్నట్టు సవాల్ ఇవ్వాలి. ప్రధానమంత్రి గారు కూడా దాని గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి గారు కానీ, లేదా మన ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, AI రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈవెన్ సుందర పిచాయ్ గారు కూడా మాట్లాడారు నిన్న. వీళ్ళందరికీ కూడా దీనిపైన మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే అది ఒక మహాభూతమై సమాజాన్ని సంక్షిప్త మార్గంలోకి తీసుకెళ్తుందేమో అని చెప్పి ఆలోచన వస్తే భయం కలుగుతుంది. వెంకయ్యనాయుడు గారు మీరు ఇంత భయపెడుతున్నారు ఎందుకు? నేను భయపడడం లేదు. నేను భయపడుతున్న మాట వాస్తవమే. అయ్యా, భయం ఇతరు కలగకుండా మార్గం చూడండి అని చెప్తున్నాను. ఈ సోషల్ మీడియా వచ్చింది, బాగుంటుంది అనుకున్నారు అందరూ. సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైంది. ఏదంటే అది పెట్టేస్తున్నారు. మీరు చూడండి, యూట్యూబ్ చూస్తారు, హెడ్డింగ్ చాలా ఆకర్షణ ఉంటుంది, లోపల చూస్తే అదే ఉండదు. పైన పటారం, లోన లోటారం అని ఒక సామెత ఉంది. అలాగే పైన హెడ్డింగ్లో ఒకటి ఉంటుంది, లోపల అదేమి లేదు. దాంతోపాటు రాజకీయ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవేశించారు. వావి వరుసలు మాని అన్ని రకాలంటే తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఆ భాష కూడా వినడానికి కూడా అసహ్యంగా, వాసన చూడడానికి కబ్బు కొట్టే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. నాయకులని చెప్పుకునేవాళ్ళు ఈ సోషల్ మీడియా దాన్ని ప్రచారం చేస్తుంది విస్తృతంగా. వాళ్ళు ఇటన్నారని వీళ్ళు ఇటన్నారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభావం సమాజం మీద, పిల్లల మీద, లేత మనసుల మీద ఎలా పడుతుందనే విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా అనిపించడం లేదు. వాడి నాయకులేనా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కొంతమంది గురించి. నేను ఏ పార్టీ గురించి మాట్లాడానో, నేను ఇప్పుడు పార్టీలో లేను, పార్టీల గురించి నాకు పట్టదు. కానీ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇవాళ ఆందోళన కలుగుతుంది. చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో, బహిరంగ సమావేశాల్లో, టీవీ కాన్ఫరెన్సుల్లో కొంతమంది మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయా ముందని నాకు డౌట్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తూ ఉందా? సమాజంలో వస్తున్న వికృత ధోరణులు, ఆఖరికి దేవుడితో కూడా, దైవ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది. దానికి ఎవరు బాధ్యులు, ఏంది, ఏం కలిపారా, ఆ వివరాల్లో నేను పోవడంలే. అసలు కల్తీ జరిగిందనే విషయాన్ని జీర్ణించుకోవడం భగవంతుడి విషయంలో అంతకన్నా పాపాత్మ ఇంకేముంటుంది? ఈ విపరీత ధోరణులు ఇవన్నీ ఈ యొక్క సోషల్ మీడియా కారణంగా మరింత ప్రచారం అవుతున్నాయి, మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. వీటికి దూరంగా దీన్ని ఎలా అదుపు చేయాలి? కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు, సమాజంలో ఉన్న పెద్దలందరూ ఆలోచించి ఈ సోషల్ మీడియాను ఎలా ఒక పద్ధతిలో నడిపే విధంగా చూడాలని దానికి కావాల్సిన మార్గదర్శకాలు రూపొందించాలి. అవసరమైతే చట్టాలు కూడా సవరించాలి.